హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ప్రిన్సిపల్స్ మన లైఫ్ కి మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా హెల్ప్ అవుతాయి. తమిళనాడులో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రమణ మహర్షి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి రకరకాల సాధనాలను, మార్గాలను సజెస్ట్ చేశారు. రమణ మహర్షి గారి టీచింగ్ లో ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటిలో కొన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. తన చెడు ఆలోచనలు, అహంకారం, గర్వం, వ్యసనాలే వాళ్ళ లైఫ్ ని నాశనం చేస్తాయి. కర్మానుసారంగానే ఆ సృష్టికర్త మనుషుల జీవితాన్ని నడుపుతాడు. ఆల్రెడీ జరగదని రాసిపెట్టిన దాన్ని ఎవ్వరు ఎంత ట్రై చేసినా అస్సలు జరగదు. అదేవిధంగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని రాసిపెట్టిన దాన్ని ఎవరు ఎంత అడ్డుపడినా కూడా అది జరగకుండా ఆగిపోదు. మానవత్వం అనేది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం మన పొరపాటే కదా. సో కొంతమంది చెడ్డవాళ్ళ కారణంగా మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ముందు ఆ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి. ఎలాంటి క్లారిటీ లేకుండా మాట్లాడడం కన్నా సైలెంట్ గా ఉండడమే మంచిది. భగవంతుడు మీకొక అద్దంలా ఉంటాడు. భగవంతుడికి మీరు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు మీకు అంతే దూరంలో ఉంటాడు. అయితే ఆ దేవుడు ఉన్నాడని గట్టిగా విశ్వసిస్తే అద్భుతాలు సాధిస్తారు. మన మనసులోని ఆలోచనలు మనల్ని భయపెట్టేలా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్ నుండి పారిపోయేలాగా చేస్తాయి. కానీ నిజం చెప్పాలంటే అవన్నీ పేక మేడలే. వాటికి స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటూ ఉండదు. ఈ విషయం అర్థం చేసుకుని వాటి మీద నుంచి మీ ఫోకస్ మార్చుకోగలిగితే వాటంతట అవే కుప్పకూలిపోతాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూస్తే మన మనస్సు ఎన్నో ఆలోచనలు బయట పెడుతోంది. కొంతసేపు తర్వాత ప్రతి ఆలోచన వీక్ అయిపోతూ ఒక్కొక్కటిగా నశించిపోతాయి. మన మనస్సు కాన్సంట్రేషన్ గా ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మనస్సు ఆలోచనల బానిసత్వాన్ని తెంచుకొని ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు మీ లైఫ్ లో ప్రతి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మంచివారితో ఫ్రెండ్షిప్ అనేది అత్తర్ షాప్ కి వెళ్లడం లాంటిది. అక్కడ మనం ఏం కొనకపోయినా సరే కొంత సువాసనని పీలుస్తాం. అలా కాకుండా చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికైనా డేంజరే. ఇది తప్పు అని, ఇది ఒప్పు అని క్రిటిసైజ్ చేయకూడదు. క్రిటిసిజం వల్ల ఎవరూ బాగుపడరు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పొప్పులు తెలుస్తున్నాయా? లేదు కదా. అందువల్ల మెలకువలో నిద్రపోవడం ప్రాక్టీస్ చేయాలి. నీ మనస్సు నిలకడగా ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. సైలెంట్ గా ఉండడం వల్ల నీ ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. అప్పుడు నువ్వు కోరుకునే స్వర్గం నీలోనే ఉంటుంది. మనిషి మనసుకి బానిస, మనసు మాయకి బానిస, మాయ పరమాత్మకు బానిస. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగిపోతుంది. మాయ తొలగిపోతే మనసు నిర్మలంగా ఉంటుంది. మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం బెస్ట్. లైఫ్ లో ఏదైనా పొందిన తర్వాతే హ్యాపీగా ఉంటుందని నమ్మడం మూర్ఖత్వం. అసలు రహస్యం ఏంటి అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్లే సక్సెస్ అవుతారు. దేన్ని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక సూపర్ న్యాచురల్ పవర్. అన్ని ఆలోచనల పుట్టుకకు కారణం అదే. కాబట్టి మనసును టేక్ ఓవర్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని ఇన్సిడెంట్స్ జరిగినా అదంతా మీ మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వడానికి. శరీరం మరణించిన తర్వాత ఏదైతే మీతో వస్తుందో దాన్ని పవిత్రం చేయడానికి, అలానే దాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి. ఆ భగవంతుడు చేసిన సంకల్పమే కానీ మీ మీద ఇష్టం లేక కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని అంతకన్నా కాదు. బంగారాన్ని మంటలో వేస్తే ఎలా అయితే పవిత్రం చేస్తారో అలాగే మిమ్మల్ని కూడా ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికే ఆ భగవంతుడు ఇలా చేస్తాడు. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ శరీరం తయారు చేయబడిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఏమాత్రం డిపెండ్ అయి ఉండదు. ఎలాంటి కోరిక, సంకల్పం, ప్రయత్నం లేకుండానే ఆ సూర్యుడు ఉదయిస్తాడు. కేవలం సూర్యుని ఉనికితో పువ్వు వికసిస్తుంది, నీరు ఆవిరవుతుంది. మనుషులు ఎన్నో పనులు చేసి రెస్ట్ తీసుకుంటారు. ఈ విధంగానే మనిషి కూడా ఎప్పుడూ సూర్యుడిలాగా ఎప్పుడూ మంచివారితో ఫ్రెండ్షిప్ చేయాలి. చెడ్డవారితో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా ముప్పు తెచ్చిపెడుతుంది.
నువ్వు చేసే ఏ ప్రయత్నమూ వేస్ట్ కాదు. నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే, అది మంచైనా చెడైనా. ఒక జ్ఞానిని ఇంకొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. ఎవరి సన్నిధిలో అయితే తిరుగుపోతూ మనశ్శాంతిని పొందుతుందో వారిని జ్ఞానిగా గుర్తించాలి. మెడిటేషన్ అంటే ఆలోచనలపై మనస్సు చేసే యుద్ధం. మెడిటేషన్ స్టార్ట్ చేయగానే మన మనసులోని ఆలోచనలు మనల్ని ముట్టడిస్తాయి. అయితే నీ సత్సంకల్పం క్రమంగా స్ట్రాంగ్ అయ్యి వాటన్నింటినీ పక్కన పారేస్తుంది. ప్రశాంతత 4 టైప్స్. మాటలకు సంబంధించింది, కళ్ళకు సంబంధించింది, చెవులకు సంబంధించింది, మనస్సుకు సంబంధించింది. వీటిలో మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా గొప్పది కూడా. మిమ్మల్ని సన్మానించినప్పుడు పొంగిపోకుండా, అవమానించినప్పుడు కృంగిపోకుండా, కోపం వచ్చినప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా ఉండేవాడే సాధువు. నువ్వు వాడు నీలా ఉండాలనుకోవడం మంచిది కాదు. అలా కాకుండా నువ్వు నీలా ఉండడం ఎప్పటికైనా మంచిది. ఈ సొసైటీ ఈజీగా ఎంత మిమ్మల్ని పొగుడతారో అంతే ఈజీగా మిమ్మల్ని కిందకు తొక్కేస్తారు. కాబట్టి నిందా పొగడ్తలను పట్టించుకోని మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలి. హ్యాపీనెస్ అనేది 3 విధాలుగా ఉంటుంది: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కామం, సంపదలు, కీర్తి, ప్రతిష్టల వల్ల కలిగే హ్యాపీనెస్ని విషయానందం అంటారు. భగవంతుని నామ, గుణ, కీర్తనలు చేయడం భజనానందం అంటారు. భగవంతుని దర్శనం వల్ల లభించే హ్యాపీనెస్ని బ్రహ్మానందం అంటారు. మీ అవసరాల కోసం పక్క వాళ్ళని ఏమీ అడగవద్దు, ఎందుకంటే మీ అవసరాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు. హెల్దీ ఫుడ్ తీసుకోండి. మీ చుట్టూ జరిగే విషయాల గురించి అస్సలు చింతించకండి. పక్క వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి, అది మీ టైంని వేస్ట్ చేస్తుంది. రెంట్ హౌస్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు, కానీ ఓన్ హౌస్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. ఒక జ్ఞానానికి ఈ శరీరం రెంట్ హౌస్ లాంటిది. చాలా మంది దేవుని ఉనికిని నమ్మరు, కానీ నువ్వు ఈ భూమి మీద ఉన్నావంటే నిజమే, దేవుడు కూడా ఉన్నాడు. కానీ నువ్వు ఈ భూమి మీద ఉన్నావన్న నిజమే, దేవుడు కూడా ఉన్నాడు అనడానికి తిరుగులేని సాక్ష్యం. తనలోని డిఫెక్ట్స్ని గుర్తించకుండా ఇతరుల్లో డిఫెక్ట్స్ని వెతికేవాడు మూర్ఖుడు. తనను తాను మేనేజ్ చేసుకోలేనివాడు. ఇతరులను మేనేజ్ చేయాలనుకోవడం స్ట్రేంజ్. నీ లైఫ్లో గ్రోత్ కనిపించడం లేదని బాధపడకూడదు. మహావృక్షం కూడా సైలెంట్గా స్లోగానే ఎదుగుతుంది. అయితే దానికైతే కొంత టైం పడుతుంది కదా, మనకి కూడా అంతే. భక్తులు ఆ భగవంతుని పాదాలు తాకగానే వెంటనే వారి హృదయంలో ఉన్న అజ్ఞానం నశించి ఆ క్షణమే వారికి జ్ఞానం లభిస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, అహంకారం, గర్వం విడిచిపెట్టిన వారికే దైవ దర్శనం కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, రమణ మహర్షి గారు చెప్పిన మాటలు. ఈ మాటలు మన లైఫ్కి ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఇవి ఫాలో అయిన వారికి సక్సెస్ దానంతట అదే వస్తుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత మన ఛానల్లో వీడియో వస్తుంది అంటే ఒక గొప్ప వ్యక్తితో కంబ్యాక్ ఇవ్వాలి అని అనుకున్నాం. అందుకే రమణ మహర్షి గారి మాటలైతే చాలా గొప్పగా ఉంటాయి అని అనిపించి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.